హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టపడి తినే స్నాక్ చికెన్ నగ్గెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 4 స్లైసెస్ బ్రెడ్ను తీసుకోవాలి. ఇప్పుడు దీని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్ను బ్రెడ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ మిక్స్ చాలా స్టిక్కీగా ఉంటుంది. చేతులకు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీకు చేతికి అంటుకున్నట్లుంటే మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి కూడా ఆయిల్ రాసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని ముందుగా ఎగ్లో డిప్ చేసుకోవాలి. తరువాత బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. మీరు వీటిని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక 2 months వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు స్పూన్తో రెండో వైపు కూడా తిప్పుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
అంతే అండి, పిల్లలు ఎంతో ఇష్టపడి తినే చికెన్ నగ్గెట్స్ ఈజీగానే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thanks for watching.